వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేద్దాం. ఈ మాసము అనుదినము ఎపిసోడ్ సహకారులు కావాలి. దయచేసి ప్రార్థించండి. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోనికి వెళదాము. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడండి. ఎపిసోడ్ సహకారులను పంపండి. పరిష్కారానికి ఉన్న ఆర్థిక అవసరాలు తీర్చండి. మా రక్షకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మీ ఎదుట ఉంచుకొనండి. కొరింథీ మొదటి పత్రిక మనము 3 దినములు ధ్యానం చేశాం. 2వ అధ్యాయము చాలా అర్థంతో కూడినది, ఆధ్యాత్మిక విలువలతో కూడినది. ఈ 2వ అధ్యాయం మనకు లోకపు అవగాహనకు దైవిక అవగాహనకు ఉన్నటువంటి వ్యత్యాసాన్ని తెలియజేస్తుంది. ద టీచింగ్ ఆఫ్ ద బెస్ట్ టీచర్స్ ఆఫ్ ద వరల్డ్ అండ్ ద టీచింగ్స్ ఆఫ్ the best servant of the God in the world. The differences between these two people must be identified. దేవుని యొక్క వాక్యములో పౌలు గారి యొక్క బోధనలు మరియు ఈ లోకంలోని వివిధ రకాలైనటువంటి బోధకుల యొక్క బోధనలు మనం చూడాలి, వ్యత్యాసం తెలుసుకోవాలి. ఒక మాటలో చెప్పాలంటే, ఈనాడు క్రైస్తవ్యంలో మతము యొక్క అవగాహన అత్యధికముగా ఉన్నది. క్రిస్టియన్ యాజ్ రిలీజియన్, నాట్ యాజ్ ద వే టు గాడ్. క్రైస్తవ్యం కూడా అలవాట్లు, ఆచారాలతోనే అయిపోయింది. ఇవాళ లోకం ఎట్లా అర్థం చేసుకుందో క్రైస్తవుడు కూడా అలానే అర్థం చేసుకునే అవగాహన రాహిత్యంలో ఉన్నాడు. క్రైస్తవుని అవగాహన భిన్నంగా ఉండాలి. ఆ భిన్నమైన అవగాహన తెలియని వాడు క్రైస్తవుడిగా మనలేడు. మత ప్రకారం ఉంటాడు క్రైస్తవుడిగా, కానీ క్రీస్తువులు జీవించలేడు, దేవుని యొక్క ప్రణాళికను గుర్తించలేడు. పౌలు గారు తన యొక్క బోధన గురించి మాట్లాడుతుంటాడు, సహోదరులారా, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో కానీ జ్ఞానాతిశయముతో కానీ దేవుని మర్మము మీకు ప్రకటించుచూ వచ్చిన వాడను కాను. And when I came to you, brothers, did not come proclaiming to you the testimony of God with lofty speech or wisdom. Lofty speech or wisdom. వాక్చాతుర్యము, జ్ఞానాతిశయము. ఏమిటి? ఈ రెండు లేకుండా బోధించానంటాడు. వాక్చాతుర్యము మనుషులను కన్విన్స్ చేస్తుంది.
ability of a person's speech makes the listeners to convince. కానీ దేవునికి అది అక్కర్లేదు. No Christian preacher can convince the people on his own ability of speech. But God wants the people to accept him as the Lord of God explains what God is, not depending on anyone's ability, but depending on the subject of the doctrine. సిద్ధాంతమును వాక్యమును దాని సత్యమును తెలుసుకొనుటయే ప్రధానం కానీ వివరిస్తున్న వ్యక్తి యొక్క చాతుర్యం ప్రయోజనకరం కాదు. ఇవాళ చాలామంది చాతుర్యం గలవారు ఉన్నారు. నేను అనిల్ కుమార్ గారు మీటింగ్కి వెళ్ళాను ఈ మధ్యన ఏలూరు పట్టణంలో. ఇది నేను మూడోసారి చెప్పటం. ప్రీవియస్గా కూడా చాలా మీటింగులకు వెళ్ళాను, అదే సేవకుని మీటింగులకి. ఈసారి ఒక ప్రత్యేక వ్యత్యాసం. ఆయన 1.5 అవర్ మాట్లాడాడు. ఎటువంటి వాక్యం చెప్పా అంటే, ద ట్రూ డాక్ట్రిన్ ఎక్స్ప్లెయిన్డ్ వెరీ 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 క్లియర్లీ. He taught about the cross, propitiation, justification, sanctification, glorification, salvation, eternal salvation, predestination. Excellent teaching. గంటన్నర మాట్లాడాడు. అందులో అతడు తన యొక్క ఏ వాక్చాతుర్యము వినియోగించలేదు. చాలా మీటింగ్స్కి వెళ్తున్నాను, నేను చూస్తున్నాను. లేటెస్ట్గా చాలామంది స్పీకర్స్ వస్తున్నారు. దే ట్రై టు కన్విన్స్ ద పీపుల్ బై దేర్ ఓన్ టాలెంట్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ స్పీచ్. అది అవసరం లేదు. పౌలు భక్తుడు సిద్ధాంతం, సువార్త యొక్క సింప్లిసిటీ ఎక్స్ప్లెయిన్ చేయటానికే వచ్చాడు. దీనికి అది చేర్చి ఇది చేర్చి అది చేర్చి కన్విన్స్ చేయాల్సిన పని లేదు. ఇట్ ఈస్ నాట్ ద డ్యూటీ ఆఫ్ యు ప్రీచర్ టు కన్విన్స్ ద పర్సన్. It is the responsibility of the Holy Spirit to convince a person and transform a person and make him to convict. ఒక మనిషిని ఒప్పించేవాడు పరిశుద్ధాత్ముడు అవ్వాలి తప్ప మన యొక్క సువార్త టాలెంట్తో కాదు. నన్ను ఒక చోట మీటింగ్కి పిలిచారు, ఒక చిన్న పల్లెటూరు ఏలూరు సమీపాన. అద్భుతమైన వాక్యం చెప్పి వచ్చాను. మరలా తర్వాత సంవత్సరం వారు ఎదురైతే అడిగాను, ఈ సంవత్సరం మీటింగులు ఉన్నాయా మనవి అని. ఆయన చెప్పారు, ఉన్నాయండి, కానీ మిమ్మల్ని పిలవటం లేదు అన్నాడు. అదేమిటి, ఎందుకని అని అడిగాను. మీ దగ్గర వాక్చాతుర్యం లేదండి, మీరు ప్రజలను రంజింప చేయలేకపోతున్నారండి అని అన్నాడు. మరి ఎవరిని పిలిచారు అని అడిగాను. పలానా వారిని పిలిచి. ఏమిటి వారి ప్రత్యేకత? 6 గంటలు ప్రజలను నవ్విస్తూ కవ్విస్తూ కదలకుండా చేసి కూర్చోబెట్టి చెప్తాడండి ఆయన. సువార్త చెప్పడానికి 6 గంటల సేపు కదలకుండా కవ్వించి నవ్వించి చెప్పేది కాదు. సింపుల్ ట్రూత్. బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్. సువార్త నేను ప్రకటించినప్పుడు వాక్చాతుర్యము లేదు, జ్ఞానాతిశయం లేదు. దేవుని మర్మం మీకు ప్రకటించాను, అంతే. సింపుల్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మోసపోకండి. ఇవాళ రకరకాల బోధలు
అద్భుతాల మీద, స్వస్థతల మీద, దీవెనల మీద మనం అసలు ఊహించలేనటువంటి బోధలు కనిపిస్తున్నాయి. సువార్త సత్యం మారలేదు, మారదు కూడా. అది చాలా స్పష్టంగా ఉంది. ప్రభు అయిన యేసుక్రీస్తుని హృదయంలో విశ్వాసం ఉంచి నీ నోటితో ప్రభు అని ఆయన ఒప్పుకొని నీ పాపముల నిమిత్తం పశ్చాత్తాపపడి నీవు ప్రభువును అంగీకరించి నీ జీవితాన్ని ఆయనకి ఇస్తే, నీ హృదయాన్ని ఆయనకి తెలిస్తే, నీ కొరకు ప్రాణం పెట్టిన క్రీస్తు నువ్వు చేర్చుకుంటే నువ్వు నిత్య జీవంలోకి దాటిన వాడు అవుతావు. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయటానికి చేర్చాల్సిన పని లేదు, తీసేయాల్సిన పని లేదు. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన క్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్యన ఎరుగక ఉందునని నిశ్చయించుకుంటుని. The basic reason for Paul's poverty, పౌలు గారి యొక్క ఆర్థిక పేదరికానికి కారణం ఏంటో తెలుసా? పౌలు యొక్క నిశ్చయాలు. For I decided to know nothing among you except Jesus Christ and Him crucified. సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మీ మధ్యలో నేను ఏది కూడా ఎరుగను అని ఉండాలని నిశ్చయం చేసుకున్నాను. The relationship between the people and the servant of God is only Jesus Christ, not anything others. మరొకటి ఏది లేకుండా ఉండాలని నిశ్చయం చేసుకున్నానన్నాడు. Not to his pockets, తన జేబులు నింపుకోవడానికి ఏమీ చేయలేదు. పౌలు అందుకనే అతి పేదరికంలోనికి వెళ్ళిపోయాడు. ఎన్నో వరములు కలిగిన వాడు, ఎంతో వాక్యం ఎరిగిన వాడు, ఉద్దండు. పౌలు నడికట్టు తగిలితే స్వస్థపడిన వాళ్ళు ఉన్నారు, పేతురు నీడబడితే స్వస్థపడిన వాళ్ళు ఉన్నారు. బట్ దే డిడ్ంట్ రైజ్ మనీ ఆన్ దేర్ గిఫ్ట్స్. యేసుక్రీస్తును తప్ప ఏమీ ఎరగదు ఆ నిశ్చయం చేసుకోవాలి. మరియు బలహీనతతోను, భయముతోను, వణుకుతోను మీ యొద్ద ఉన్నాను. And I was with you in weakness and in fear and much trembling. నేను మీ మధ్యన ఉన్నంత కాలము కూడా దీనుడిగానే, భయపడుతూనే బలహీనతతోనే ఉన్నాను. నన్ను నేను ఎన్నడూ హెచ్చించుకుని బోధించలేదు మీకు అంటున్నాడు. కనుక మీ విశ్వాసము, ఇది చాలా అమోఘమైన మాట. నా ప్రారంభపు మాటల్లో అదే చెప్పాను నేను. లోకం ఆలోచించినట్టే ఓ విశ్వాసి నీవు కూడా ఆలోచిస్తే, ఒక మత క్రైస్తవుడు ఆలోచించినట్లే నీవు కూడా ఆలోచిస్తే ఏమి ప్రయోజనం లేదు. ఈ వచనం చదవండి. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలెనని నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగించక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగించితిని. పౌలు తన పరిచర్యలో బోధన గురించి మాట్లాడుతూ పరిశుద్ధాత్మ దేవుడు కనుపరిచిన దృష్టాంతాలు, స్క్రిప్చురల్ ఎవిడెన్సెస్ ఓన్లీ, నాట్ ఎనీ అదర్స్, నాట్ ఎనీ అదర్స్. ఇక ఏమి కాదు, కేవలము స్క్రిప్చురల్, దేవుని శక్తిని కనపరుచు దృష్టాంతములు.
And my speech and my message were not in pleasurable words of wisdom, but in demonstration of the Spirit and of power, that your faith might not rest on the wisdom of men, but in the power of God. ఇక్కడ పెద్ద సమస్య వచ్చింది. నేను నా యొక్క దేవుని శక్తిపై ఆధారపడి నేను నా విశ్వాసాన్ని ఉంచుకోవాలి, మనుషుల జ్ఞానాన్ని కాదు. మనుషుల జ్ఞానము వ్యర్థమైనది. అంటే ఒక మనిషి యొక్క మెదడు, మనసు తలంచే తలంపు వరకే మనిషి ఒప్పుకోగలుగుతాడు. బియాండ్ ద లెవెల్ ఆఫ్ ద హ్యూమన్ కాంప్రహెన్స్ నో వన్ కెన్ కన్విన్స్. ఎవడు ఒప్పుకోలేడు. మనసును మించినది దేవునికి అనుకూలమైనది, దేవునికి సాధ్యమైనది. మన విశ్వాసం ఆ స్థాయిలో ఉండాలి. మన విశ్వాసము మనుషుల జ్ఞానం ఆధారం కాదు, దేవుని శక్తి ఆధారం. దేవునికి ఇది సాధ్యమా? నేను నిన్నటి సాయంకాలం ప్రార్థనలో గడిపి ఆలోచిస్తూ కూర్చున్నాను. అప్పుడు దేవుడు నాకు కొన్ని తలంపులు నా హృదయంలో ఇచ్చినవి మీతో చెబుతాను. మనమంటాము దేవుడు పని చెయ్యాలి అంటాం, కానీ దేవుడు అంటున్నాడు మీరు పని చేయాలి, మనుషులు పని చేయాలి. ఎవ్రీ మిషన్ ఈజ్ ఫ్రేమ్డ్ విత్ ద పార్ట్నర్షిప్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. ఎవ్రీ మిషన్ ఫ్రేమ్డ్ బై గాడ్, ఎవ్రీ మిషన్ ordained by God must be accomplished with the partnership of the human being. మనుషుల చేత దేవుడు పని చేయించి తన కార్యాలు సంపూర్తి చేస్తాడు. మనుషులు తాము పని చేయకుండా దేవుడు చేయాలనేటువంటి పరిస్థితిలో మనుషులు ఉంటున్నారు. దేవుడు సహాయం చేస్తాడు. God can do the supernatural help and completes every work on his own, but he needs our presence and our partnership. దేవునికి మనము కావాలి, మన చేతి పని కావాలి. దేవుని యొక్క వాక్యము మనకు నేర్పిస్తుంది. మనుషులు ఈ డైలమాలో కొట్టుమిట్టాడుతున్నారు. నేను ఒక చాలా పెద్ద ప్రాజెక్టు భారతదేశానికి యేసుక్రీస్తును సంపూర్ణంగా పరిచయం చేయాలనే యత్నం చేశాను. దానిలో దేవుని శక్తిని ఆధారం చేసుకుని నేను డిజైన్ చేశాను. మనుషుల జ్ఞానంతో దాన్ని ఆలోచించి అనేక మంది నాతో దాని విషయం మాట్లాడుతూ వచ్చాను. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. పెద్ద పెద్ద సేవకులు చెప్పారు, ఇది సాధ్యం కాదు, ఇది సాధ్యం కాదు, ఇది సాధ్యం కాదు. నేను చెప్పాను దేవునికి సాధ్యం. ఎస్, వీ ఆల్సో అగ్రీ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ విత్ గాడ్, బట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. దేవునితో అన్ని సాధ్యమని మేము నమ్ముతామన్నారు, కానీ ఇది నమ్మమన్నారు. సహోదరుడా, సహోదరి, దేవుని శక్తిని ఆధారం చేసుకుని నేను విశ్వాసాన్ని కనపరిస్తే నా విశ్వాసము ఎంతమంది అంగీకరించగలుగుతారు? ప్రభు చెప్పింది ఏమిటి? క్రొత్త నిబంధనలో మీరు స్వతంత్రించుకోవాలి. వన్స్ గాడ్ brought the Israel to the Canaan, he said to them to occupy. Now the duty belongs to Israelites to occupy. They were already entered into the land of Canaan.
నౌ దే హ్యావ్ టు ఆక్యుపై. సహోదరుడు సహోదరి, కనానీయులు ఉన్న స్థలానికి దేవుడు ఇశ్రాయేలీయులను తీసుకొచ్చిన తర్వాత మీరు దాన్ని ఆక్యుపై చేయండి అని చెప్పాడు. మీరు దాన్ని స్వాధీనం చేసుకోండి, ఆక్యుపై దట్ అని చెప్పాడు. సో మనకు కూడా న్యూ టెస్టిమెంట్లో ఆక్యుపై, స్వాధీనం చేసుకోండి, విశ్వాసం ఉంచండి. ఐఎమ్ ఫర్ యూ, నేను మీతో ఉన్నాను, నా సన్నిధి ఉంది, నా ఆత్మ ఉన్నది మీతో. కాబట్టి వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ ఇన్ మై నేమ్, నువ్వేం చేయాలన్న ప్రభు నామంలో దేవుడు నీతో ఉన్నాడు. కనుక భూదిగంతముల వరకు క్రీస్తు నామమును తీసుకుని వెళ్ళటానికి, సువార్తను తీసుకుని వెళ్ళటానికి నీవేమి చేయదలిచినా దేవుడు నీతో ఉన్నాడు. మానవ జ్ఞానము ఆధారవద్దు, దేవుని శక్తిపై ఆధారపడదాం. కనుక విశ్వాసము ప్రాక్టికాలిటీని బట్టి బేస్ అయి లేదు. దేవుడు విశ్వాసమును ఆనర్ చేసినప్పుడు ప్రాక్టికాలిటీని బట్టి లేదు. ఏలియా ఆకాశము నుండి అగ్నిని దించినప్పుడు ఈజ్ ఇట్ ప్రాక్టికల్? నో, లేదు. దావీదు గొలియాతును చంపినప్పుడు ఈజ్ ఇట్ ప్రాక్టికల్? నో, లేదు. దేవుని కార్యములు ఆశ్చర్యములుగా ఉంటాయి. విశ్వాసము దేవునిపై ఆధారపడినది, మనుషుల ఆలోచన కాదు, మనుషుల తలంపు కాదు, హ్యూమన్ ప్లానింగ్ కాదు, హ్యూమన్ సిస్టమ్స్ కాదు, హ్యూమన్ అండర్స్టాండింగ్ కాదు, హ్యూమన్ కన్విక్షన్ కాదు. హ్యూమన్ కన్విక్షన్తో దేవుని కార్యాలు చూడలేము. అందుకనే పౌలు గారు అంటాడు, విశ్వాసము మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకోకుండా దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండాలి. నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను, అందుకే జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినియోగించలేదన్నాడు. బికాస్ దిస్ ఈజ్ ద వర్క్ ఆఫ్ గాడ్. ఇది దేవుని పని అండి. సువార్త ప్రకటన దేవుడిచ్చిన పని, దేవుని కొరకైన పని. దానిలో మన ప్రాపకం అవసరం లేదు, మనం లబ్ధి పొందాల్సింది లేదు అందులో. దేవుడే మన పోషకుడు, దేవుడే మన జీతం ఇచ్చేవాడు, దేవుడు తన కార్యమును సంపూర్ణము చేయవాడు. నీ పనుల భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకుంటాడు, నీ కార్యము సఫలం చేస్తాడన్నాడు. బైబిల్ మీరు ఎప్పుడు చదివినా కూడా మీకు ఒకటే తెలుస్తుంది, దేవుని శక్తి, దేవుని శక్తి, దేవుని శక్తి. You must depend on the power of God and the authority of God, not on the human brain. దేవుని కార్యాలు మనిషి తన మనసుతో చేసేవి కాదు, ఆత్మశక్తితో, దేవుని బలంతో చేసేవి. అది జరగకపోతే వాక్చాతుర్యమే, జ్ఞానాతిశయమే. వాక్చాతుర్యము చేత నువ్వు ప్రజలను కన్విన్స్ చేయొచ్చు. ఇట్స్ ఎ టెంపరరీ, వేస్ట్ అండ్ యూజ్లెస్. ఇది మనం తెలుసుకోవాలి. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధిస్తున్నాం, అది ఈ లోక జ్ఞానము కాదు. నిరర్థకులైపోవచ్చున్న ఈ లోకాధికారుల జ్ఞానము కాదు. దేవుని జ్ఞానము మర్మమైనట్లు బోధిస్తున్నాము. ఈ జ్ఞానము మర్మమై ఉండెను, జగత్తు పునాదికి ముందుగానే దీనిని దేవుడు తన మహిమ నిమిత్తము నియమించెను. దేవుని జ్ఞానము యొక్క మర్మము ప్రభువైన యేసుక్రీస్తే. ఒక పాపికి, ఘోర పాపికి ఉచితంగా పాపక్షమాపణ బహూకరించటం, అది దేవుని మర్మమే.
దేవుని మర్మమే. At among the mature we do impart wisdom, although it is not a wisdom of this age. Wisdom of this age, లోక జ్ఞానము, wisdom of this age, లోక అధికారుల జ్ఞానము కాదు, ఈ లోకములో ఈ తరము యొక్క ప్రజల జ్ఞానము కాదు, దేవుని యొక్క జ్ఞానము క్రీస్తు మర్మముగా మొట్టమొదట ప్రకటింపబడ్డాడు. ఆ ప్రకటన ఏమిటంటే అనర్హులైన పాపులు నీతి మంతులుగా తీర్చబడి నిత్యరాజ్యం కొరకు అర్హులుగా ఎంచబడుట, వారి ప్రమేయం లేకుండా ఒక పాపిని పరిశుద్ధునిగా మార్చి నిత్య జీవం ఉచితంగా బహూకరించటం. ప్రొఫిషియేషన్, జస్టిఫికేషన్, గ్లోరిఫికేషన్. సహోదరుడా, సహోదరి, దేవుని యొక్క మర్మము యేసుక్రీస్తు మరుగై ఉన్నాడు. జగత్తు పునాదికి ముందే దేవుడు నియమించాడు. అది లోకాధికారులు ఎవరికీ తెలియలేదు. తెలిసి ఉంటే ఆ మర్మమై బయలుపరచబడిన క్రీస్తును సిలువ వేయకపోయి ఉందురు, సిలువ వేయకపోయి ఉందురు. యూదులు యేసుక్రీస్తు ప్రభువు దేవుని మర్మమైన జ్ఞానము అని తెలుసుకొని ఉంటే యేసుక్రీస్తుని సిలువేసేవాడు కాదు. ఇవాళ్ళకి యేసుక్రీస్తు ప్రభు లోకంలో ప్రశ్నించబడుతున్నాడంటే కారణం ఆ మర్మము అర్థం కాక. విశ్వాసము చేత దైవ మర్మమైన క్రీస్తు, బయలుపరచబడిన క్రీస్తు అను దైవ మర్మము గుర్తెరగాలి. అది గుర్తెరిగిన వాడి జీవితము, మాటలు, తలంపులు, ఆలోచనలు, పనులు లోకానికి భిన్నంగా ఉంటాయి. లోకం సంపాదించుకోవాలని నేర్పిస్తుంది, కానీ దైవ జ్ఞానం సంపాదించుకోక్కర్లేదని తెలియచేసింది. లోకము దాని నటనతో బ్రతకమంది, దేవుడు స్వచ్ఛతతో యథార్థంగా బ్రతకమంటాడు. విలువలు వేరు. ఈ ఆధ్యాత్మిక బిబ్లికల్ వాల్యూస్, స్పిరిచువల్ వాల్యూస్ ఆ బైబిల్ ఇవాళ చాలామందికి అర్థం కాలేదు. దాన్ని అర్థం చేసుకుని మనం జీవించాలి. 8వ వచనం దగ్గర నేను ఆప్ చేశాను. ఇది కంటిన్యూటీ రేపు చెబుతాను. ప్రార్థన చేస్తాను. మమ్మలను మిక్కిలికి ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. ప్రభు, లోకము ఏం ఆలోచించినా మేము నీ మనస్సుతో ఆలోచించటం మాకు నేర్పండి. మీ వాక్యమును నేర్చుకుని గ్రహించుకుని కృప దయచేయండి. మానవీయ పద్ధతుల్లో సేవ మానటానికి అనేకులకు సహాయం చేయండి. దైవ జ్ఞానములో దేవుని సేవ చేయడానికి ప్రతి ఒక్కరికి నేర్పించండి. ఆర్థికంగా కృపనివ్వండి. యేసు నామమున వేడుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడై ఉండును గాక. ఆమేన్.